హాయ్, ఈ వీడియోలో మనం బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ బీవీఎస్సీ అనిమల్ హస్బెండరీ ఏహెచ్ ఈ రెండు కోర్సులకి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ కౌన్సిలింగ్ కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఓకేనా? సో ఇది ఆల్ ఇండియా వైజ్గా ఉంటుందన్నమాట. ఈ డీటెయిల్స్ అనేది నేను చెప్తాను ఇప్పుడు. అంటే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, స్టార్టింగ్ ఎప్పటి నుంచి ఈ కౌన్సిలింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పటికి ఎండ్ అయిపోతుంది, ఎన్ని రౌండ్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇలా ఫుల్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వీసీఐ వాళ్ళు, వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వీసీఐ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ దేనికోసం అంటే ఆన్లైన్ కౌన్సిలింగ్ టు ఫిల్ అప్ 15% సీట్స్ ఇన్ రికగ్నైజ్డ్ వెటర్నరీ కాలేజెస్ అండర్ ఆల్ ఇండియా వీసీఐ కోటా 2020-21. ఒక 15% సీట్స్ని అన్ని వెటర్నరీ కాలేజెస్లో, ఇండియాలో ఉన్న అన్ని వెటర్నరీ కాలేజెస్లో వీసీఐ కోటా కింద ఫిలప్ చేస్తారు అనమాట. సో మనకేంటంటే ఈ అప్లికేషన్ అనేది లాస్ట్ మంత్ 30/12/2020 నుంచి స్టార్ట్ చేస్తారు ఆన్లైన్ కౌన్సిలింగ్ కోసం అప్లై చేసుకోవడం కోసం. ఏ రెండు కోర్సులకి? బీవీఎస్సీ కోర్సుకి, ఏహెచ్ డిగ్రీకి. ఓకేనా? దీనికి అప్లై చేసుకోవాలి అంటే కనుక మీకు క్వాలిఫికేషన్ ఏముండాలంటే నీట్ 2020లో క్వాలిఫై అయి ఉండాలి. ఇక్కడ చూడండి మీరు, నీట్ యూజీ 2020 ఆన్లైన్ కౌన్సిలింగ్ ఆన్ ద మెరిట్ లిస్ట్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2020 కండక్టెడ్ బై ఎన్టీఏ విల్ బి యూజ్డ్ ఫర్ ద పర్పస్. అంటే ఈ 15% సీట్స్ని ఫిలప్ చేయడానికి నీట్ ర్యాంక్ని వీళ్ళు యూజ్ చేసుకుంటారనమాట. సో దీనిలో మనకి ఎన్ని రౌండ్స్ ఉంటాయి అంటే కనుక ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, మాపప్ రౌండ్ కౌన్సిలింగ్. దాదాపు మనకి 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ మనకి వచ్చేసి ఇక్కడ 30th డిసెంబర్ నుంచి, అంటే 31st డిసెంబర్ నుంచి 8th డిసెంబర్ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్ టైం ఇచ్చారనమాట. 31st నుంచి నెక్స్ట్ ఈ మంత్ 8 వరకు, ఈ మంత్ 8 ఈవినింగ్ 5 వరకు మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఈ వెటర్నరీ కాలేజెస్ అనమాట. ఇండియాలో ఎక్కడెక్కడైతే వెటర్నరీ కాలేజెస్ ఉన్నాయో అన్నీ మనం ఈ చాయిస్లో పెట్టుకోవచ్చు. సపోజ్ మనకు ఆంధ్ర అనుకోండి, ఆంధ్రాలో వెటర్నరీ కాలేజ్ మీరు పెట్టుకోండి. ఓకేనా? ఫీజు కూడా మాకు కొంచెం పేమెంట్ చేయాలి. దీనికి మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీజు రిజిస్ట్రేషన్ చేయాలి. ఇది 31st డిసెంబర్ నుంచి ఈ మంత్ 8 లోపల చేయాలి మీరు. తర్వాత ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్. సీట్ అలాట్మెంట్ మనకి ఎప్పుడు వస్తుందంటే 11th జనవరి నుంచి 13th జనవరి తెలిసిపోతుంది మనకి. 11th నుంచి 13th లోపు తెలిసిపోతుంది. తర్వాత పబ్లికేషన్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ అఫీషియల్గా మనకి 14th రోజున వీళ్ళు పబ్లిష్ చేస్తారనమాట. రిపోర్టింగ్ బై స్టూడెంట్స్ అట్ ద అలాటెడ్ కాలేజ్ 15th to 20. తర్వాత మనకి సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది 25th జనవరి. ఓకేనా? మాపప్ రౌండ్ 9th ఫిబ్రవరి స్టార్ట్ అవుతుంది. ఇవి సో ఈ ఫుల్ డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే కనుక మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఒక వెబ్సైట్ ఇచ్చారు చూడండి, http:/vcicounseling.nic.in. ఆ వెబ్సైట్ మీరు విజిట్ చేస్తే కనుక ఫుల్ డీటెయిల్స్ మనకు తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ అయితే మనకి ఈ మంత్ 8 వరకే టైం ఉంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్ కోసం. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక నీట్ 2020 రాసి క్వాలిఫై అయిన వాళ్ళు మీరైతే ఇన్ఫామ్ చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ.